యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ప్రతి ఉదయము మీరు లేచి ప్రార్థన చేయండి. 4 లేక 5 గంటల మధ్యలో లేచి ప్రార్థన చేసినట్లయితే గనుక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మరి ఆ నిశ్శబ్ద వాతావరణంలో మీరు ప్రార్థన చేయటానికి మంచి అనుకూలం దొరుకుతుంది. మరి ప్రార్థన చక్కగా చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి ప్రార్థన మరి దేవుడు ఆలకిస్తాడు. ఆయనకి ప్రశాంతమైన వాతావరణం అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేస్తే కనుక మరి దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది. దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. ఉదయం లేచి ప్రార్థన చేసినప్పుడు మీకున్న శ్రమలు, బాధలు, చింతలు, ఆందోళనలు అన్నీ కూడా మీరు దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే కనుక వాటన్నిటిని ఆయన చిత్తంలో తీరుస్తాడు. గమనించండి, ప్రతి ఒక్క కుటుంబానికి అనేకమైన మరి శ్రమలుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి, అనేకమైనటువంటి సమస్యలతో ఉంటుంటారు. కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పొందటానికి ఉదయం లేచి ప్రార్థన చేస్తేనే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ప్రతిదినం మీరు ఉదయం లేచి ప్రార్థన చేసే అలవాటు మీరు నేర్చుకోండి. మరి చక్కటి ఫలితాలు మీరు చూడగలుగుతారు. అదొకటే కాదు, మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో దేవుడు మిమ్మల్ని ఆలకిస్తాడు. అంతేకాకుండా మీరు దేవుని దగ్గర ప్రతి దినము కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దావీదు మాట చెప్తున్నాడు, ఆ విధంగా నన్ను పరిశోధించమని నీకు ఆశకర మార్గం నందము చూడమని ఆయన సెలవిచ్చిన విధంగా మీకు మీరే పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టం కాని ఏదో కూడా దేవుని దగ్గర ఒప్పుని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన రాకుండా పొడిచినగా మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. పరలోక రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని ఆయన చేసుకుంటారు. గమనించండి, మరి రెండవ రాకడ సమీప దినాలు ఉంటున్నాం. భూమి అంతమే దినాల్లో కూడా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మారు మనసు పొంది మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు ఆయన రాజ్యంలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు. గమనించండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క జవాబు పొందుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.